Studio One News. Follow for latest updates. Link in description. కరోనా భయపెడుతుంది. దేశంలో యాక్టివ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 257కి చేరుకుంది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు లెక్కలైతే చెప్తున్నారు. ఇక విదేశాల విషయానికి వస్తే సింగపూర్, హాంకాంగ్ లో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కోవిడ్ కేసులపై దృష్టి సారించింది. కోవిడ్ నియంత్రణలోనే ఉంది, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. హాంకాంగ్, సింగపూర్ లో కోవిడ్-19 కేసులు పెరుగుదలతో దేశంలో 257 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం భారత్ లో 257 యాక్టివ్ గా కేసులున్నాయని, ఆందోళన అవసరం లేదని చెప్పింది. కోవిడ్ పరిణామాల దృష్ట్యా డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ DGHS అధ్యక్ష తన ఆరోగ్య విభాగాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ NCDC, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ EMR విభాగం, డిశ్చార్జ్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు కోవిడ్ పరిస్థితులను అయితే సమీక్షించారు. భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందని నిపుణులు తేల్చారు. దేశ జనాభాను పరిగణలోకి తీసుకుంటే కోవిడ్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న కేసులన్నీ దాదాపుగా తేలికపాటివి. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ICMR ద్వారా దేశంలో కోవిడ్-19 సహా శ్వాసకోశ వైరల్ వ్యాధుల పర్యవేక్షణకు బలమైన వ్యవస్థ కూడా ఉందని నిపుణులైతే చెప్పుకొచ్చారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించడంలో అప్రమత్తంగా ఉందని, ప్రజారోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో కోవిడ్ కొత్త కేసులు పెరుగుతున్నాయని చెప్పింది. కోవిడ్-19 JN.1 వేరియంట్ లక్షణాలు ఇవే. కోవిడ్-19 JN.1 వేరియంట్ కారణంగా రోగులకు జ్వరం, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి ఉన్నట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ వర్గాలైతే తెలిపాయి.